తన పితామహులకు మోక్షమివ్వాలని భగీరథుడు సంకల్పించాడు. అతని కోరిక ఒక్కటే, గంగదేవిని భూమికి తీసుకురావడం. అందుకోసం ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. చివరకు గంగదేవి ప్రసన్నమైంది. కానీ ఒక సమస్య ఉంది. నేను భూమిపైకి వస్తే నా వేగాన్ని భూమి భరించలేను అంది. అప్పుడు భగీరథుడు మహాదేవుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రసన్నమయ్యాడు. గంగ ఆకాశం నుంచి భూమిపైకి భీకర వేగంతో దూసుకొచ్చింది. కాని శివుడు తన జటాజూటంలో ఆమెను బంధించాడు. ఆ ఉగ్ర ప్రవాహం ఒక్క చుక్కగా మారిపోయింది. తర్వాత శివుడు తన జటలను విడిచాడు. గంగ పాయలుగా భూమిపై ప్రవహించింది. అలా గంగ భూమికి వచ్చింది భగీరథుడి తపస్సుతో. ఈరోజు మనం చూసే గంగ ఒక భక్తుడి సంకల్ప ఫలితం. హర హర మహాదేవా.